నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం. ఎక్కువ సీట్లు గెలిచే లక్ష్యంతోనే విజయ సంకల్ప యాత్ర. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రాబోతోందన్న కిషన్ రెడ్డి. మధ్యాహ్నం రాజమండ్రికి పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలతో భేటీ. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉంది. జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన లోకేష్. జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల నిరసన. 1200 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్. ఇబ్రహీంపట్నం సీఐ ఆంజనేయులపై బదిలీ పెట్టు. హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేసిన రాచకొండ సిపి. యూపీలో ప్రధాని పర్యటన. కల్కి ధామ్ టెంపుల్ నమూనాను ప్రారంభించిన మోదీ. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం ఏర్పడింది. అరికెపూడి గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా మేయర్ పోడియం చుట్టుముట్టారు కాంగ్రెస్ కార్పొరేటర్లు. హైదరాబాద్ సమస్యలపై చర్చ సందర్భంగా జీహెచ్ఎంసీలో ఎలక్ట్రిసిటీ వ్యవస్థ కుప్పకూలిందని మండిపడ్డారు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. గత 5 నెలలుగా స్ట్రీట్ లైట్స్ పునరుద్ధరణ వ్యవస్థ ఆగిపోయిందని విమర్శించారు ఆయన. స్ట్రీట్ లైట్స్ లేకపోవడం వల్ల క్రైమ్ పెరుగుతోందని ఆరోపించారు. ప్రజల సమస్యలను తీర్చేందుకే అధికారులు ప్రజాప్రతినిధులు ఉన్నారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల సమస్యలు తీరడం లేదన్నారు. అయితే ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వ్యాఖ్యలను కాంగ్రెస్ కార్పొరేటర్లు తప్పుపట్టారు. అధికారుల నిర్లక్ష్యానికి, వ్యవస్థలు నిర్వీర్యం కావడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. ప్రభుత్వం మారగానే ఎమ్మెల్యే గాంధీకి సమస్యలు గుర్తుకొచ్చాయని ప్రశ్నించారు. అరికెపూడి గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా మేయర్ పోడియం వద్ద కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆందోళన చేశారు. మా కరెస్పాండెంట్ వేణు పూర్తి సమాచారం అందిస్తారు. వేణు, అసలు ఏం జరిగింది అక్కడ? ఎందుకు గందరగోళం ఏర్పడింది? జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం సందర్భంగా జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా హైదరాబాద్ నగరంలో వీధి దీపాలు అనేటివి వెలగడం లేదు, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పి సభ్యులు సమస్యను లేవనెత్తడం జరిగింది. ఇందులో భాగంగా ఎక్స్ అఫీషియో సభ్యుడిగా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ జీహెచ్ఎంసీలో ఎలక్ట్రిసిటీ వ్యవస్థ చనిపోయింది. గత 4-5 నెలలుగా స్ట్రీట్ లైట్స్ పునరుద్ధరణ వ్యవస్థ ఆగిపోయింది. ఎస్సీ వల్ల జీహెచ్ఎంసీ ఎలక్ట్రిసిటీ వ్యవస్థ కుప్పకూలింది. స్ట్రీట్ లైట్స్ లేకపోవడం వల్ల క్రైమ్ పెరుగుతుంది. ప్రజల అవసరాలు తీర్చడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నది. కనీసం 1 లక్ష రూపాయల పని చేసే లేనప్పుడు ఐఏఎస్ అధికారులు ఎందుకు అని చెప్పి ఎమ్మెల్యే గాంధీ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ప్రశ్నించారు. ఇక అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఈ విధంగా ఆరోపణలు చేయడం సరికాదు. జీహెచ్ఎంసీలో సమస్యలు ఇప్పటికిప్పుడు వచ్చినవి కావు. గత 9 ఏళ్లుగా బీఆర్ఎస్ జీహెచ్ఎంసీని నిర్లక్ష్యం చేసింది. అందులో భాగంగానే ఈ సమస్యలు వచ్చాయని చెప్పి కాంగ్రెస్ కార్పొరేటర్లు మేయర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ఇక గత ప్రభుత్వం లెక్క మేము జీహెచ్ఎంసీని పక్కన పెట్టము, ఖచ్చితంగా జీహెచ్ఎంసీ అభివృద్ధిపై చిత్తశుద్ధితో వ్యవహరిస్తామని చెప్పి కాంగ్రెస్ కార్పొరేటర్లు చెప్పడం జరిగింది. అయితే దాన్ని చేసినటువంటి వ్యాఖ్యలతో ఒక్కసారిగా కాంగ్రెస్ కార్పొరేటర్లు మండిపడ్డారు.
దాంతో వెంటనే వెళ్లి మేయర్ హోడియాని చుట్టుముట్టారు. వెంటనే మేయర్ అందరికీ సర్ది చెప్తూ వారి స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరడంతో గొడవ సద్దుమణిగింది. ఇప్పటికైనా సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారేమైనా? అయితే ఇదే సమస్యకు సంబంధించి ఇంకా చర్చ కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఏదైతే స్ట్రీట్ లైట్ల వ్యవస్థ గత 6 నెలలుగా అస్తవ్యస్తంగా మారింది. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు సభ్యులు కూడా చర్చలు పాల్గొన్నారు. ఇక వారి ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యను కూడా ఈ సందర్భంగా మేయర్ దృష్టికి కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు తీసుకువచ్చారు. రైట్ వేణు, థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా గుడివాడ వైసీపీలో అసమ్మతి భగ్గుమంది. ఎమ్మెల్యే కొడాలి నానికి షాక్ ఇస్తూ గుడివాడలోని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. గుడివాడ వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ ఫ్లెక్సీలు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావుకు సీఎంఓ నుండి పిలుపు వచ్చిందని, గుడివాడ టికెట్ హనుమంతరావుకే ఖరారైనట్లు వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే మరి కొడాలి నాని ఎక్కడి నుంచి పోటీ చేస్తారో, అసలు దీనిపై ఆయన ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర మంత్రులు పార్టీ హైకమాండ్తో సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. రాబోయే ఎన్నికలకు సంబంధించి ఎంపీ అభ్యర్థుల ఎంపిక, కార్పొరేషన్ చైర్మన్ల నియామకం, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.
కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర మంత్రులు పార్టీ హైకమాండ్ తో సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. రాబోయే ఎన్నికలకు సంబంధించి ఎంపీ అభ్యర్థుల ఎంపిక, అలాగే కార్పొరేషన్ చైర్మన్ల నియామకం, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ నరేష్ అందిస్తారు. నరేష్, దాదాపు 40 కార్పొరేషన్ పదవులను భర్తీ చేయాలి, అలాగే 6 మంత్రుల్ని తీసుకోవాలి, అలాగే పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ 2 జిల్లాల్లో కూడా భర్తీ తక్షణం జరగాలన్నట్టుగా భావిస్తున్నారా? టోటల్ గా ఇవాళ సీఎం ఢిల్లీ టూర్ ఎలా ఉండబోతోంది? సీఎం ఢిల్లీ వెళ్తున్నారు. అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల బకాయిలు కానీ, లేకపోతే ఎన్నికల హామీలకు సంబంధించి కేంద్రం నుంచి మనకు పెండింగ్ నిధులు రావాలి. ఆ నిధులకు సంబంధించి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. దాంతో పాటు పార్టీ అధిష్టాన పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతారు. ఎందుకంటే కేబినెట్ లో మరొక 6 పదవులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం రాజ్యాంగం ప్రకారం తెలంగాణ మంత్రుల సంఖ్య కేబినెట్ లో ముఖ్యమంత్రితో పాటు 18 మంది ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ ముఖ్యమంత్రితో పాటు ప్రస్తుతానికి కేవలం 12 మంది మాత్రమే కేబినెట్ లో ఉన్నారు. కొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించలేదు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాలని సీఎం భావిస్తున్నారు. దీంతో పాటు కార్పొరేషన్ చైర్మన్ల పదవులను కూడా భర్తీ చేయాలి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అధికారంలోకి వచ్చి 2 నెలలు దాటిన తర్వాత కూడా ఇప్పటికీ నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయకపోవడం వల్ల పార్టీ క్యాడర్ లో ఒక రకమైన అసంతృప్తి వ్యక్తం అవుతోంది. పార్టీ క్యాడర్ మొత్తం బలంగా లోక్సభలో ఎన్నికలు పనిచేస్తే తప్ప పార్టీ అనుకున్న స్థానాలు దక్కించుకోలేదు. కాబట్టి నాయకులందరికీ కూడా కార్పొరేషన్ పోస్టులు ఇవ్వాలి. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైన 40 కార్పొరేషన్ పోస్టులు ఉన్నాయి. వాటిని భర్తీ చేసేందుకు ఇప్పటికే ఒక నివేదికను సిద్ధం చేసుకున్నారు, జాబితాను సిద్ధం చేసుకున్నారు. ఆ జాబితాపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. దాంతో పాటు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఈ నెలాఖరుకి వస్తుంది అన్న ముందస్తు సమాచారంతో పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికపై సైతం చర్చించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అటు అధికారిక కార్యక్రమాలు, ఇటు రాజకీయపరమైన కార్యక్రమాలతో బిజీగా ఉండనుంది. దాంతో పాటు ఒక ప్రైవేట్ కార్యక్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు అని చెప్పి మనకు సమాచారం అంతా ఉంది. శ్రీదేవి, బట్ నరేష్, లోక్సభ ఎన్నికలకు ముందే కేబినెట్ విస్తరణ యోచనలో ఉన్నట్టుగా సమాచారం కూడా అందుతోంది. అంటే ఈ లోక్సభ ఎలక్షన్ కి ముందే జరిగిపోయే అవకాశాలు ఉన్నాయా? అంటే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకి, హైదరాబాద్ జిల్లాలకి కేబినెట్ లో ప్రాతినిధ్యం కల్పించలేదు. ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలతో పాటు ఆ జిల్లాలోని ప్రజలు సైతం ఇబ్బందులు పడుతున్నారు. అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించారు కానీ కేబినెట్ లో మా జిల్లా లేదు అన్న ఒక అసంతృప్తి, ఒక చిన్న అసంతృప్తి ఆ జిల్లా ప్రజల్లో వ్యక్తం అవుతుంది. ఆ అసంతృప్తిని తొలగించేందుకు కేబినెట్ లో వీలైనంత త్వరగా ఆ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాలి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అదే సమయంలో కేబినెట్ లో పూర్తిగా విస్తరించినట్లయితే, ఎందుకంటే అందరినీ సంతృప్తి పరచలేరు. ఉన్న 6 పదవుల కోసం దాదాపు ఒక డజన్ మంది నేతలు ఆశపడుతున్నారు. 6గురికి కేబినెట్ లో చోటు కల్పిస్తే మిగిలిన 5-6 నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేసే అవకాశాలుంటాయి. లోక్సభ ఎన్నికల ముందు ఇంత రిస్క్ అవసరమా అన్న మరొక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. అంటే కేబినెట్ విస్తరణ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఎంత లబ్ధి జరుగుతుందో అదే సమయంలో అంతే నష్టం కూడా జరిగే అవకాశాలను రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా కొంత సందిగ్ధంలో ఉంది. కేబినెట్ విస్తరణ చేసినా చేయకపోయినా నష్టం జరుగుతోంది. అనవసరంగా చేసి ఎందుకు ఒక అనవసరమైన చర్చకు తావివ్వాలి? ఎందుకంటే మంత్రివర్గంలో చోటు దక్కని చాలా మంది నేతలు అడపాదడప అసంతృప్తి వ్యక్తం చేస్తారు. అసంతృప్తి లోక్సభ ఎన్నికల మీద పార్టీకి నష్టం చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కొంతమంది నేతలు మాకు ఖచ్చితంగా. నరేష్, మరొక వార్త ఏంటంటే నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు కూడా కేబినెట్ లో హోదా దక్కకపోవచ్చు అంటున్నారు. బట్ అటు నుంచి చూసుకుంటే చాలా మంది పోటీకి సిద్ధంగా ఉన్నారు. బట్ ఈ రేస్ లో ఉన్నవారి సంగతి ఏంటి? అసలు చోటు దక్కని వారి సంగతి ఏంటి? మరి అసంతృప్తులు ఏ విధంగా భుజగించే అవకాశాలు ఉంటాయి? అంటే ఇప్పుడు నిజామాబాద్ జిల్లాకు వస్తే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కేబినెట్ లో బెర్త్ ను ఆశిస్తున్నారు. అదే సమయంలో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన మదన్ మోహన్ రావు కేబినెట్ లో పదవిని ఆశిస్తున్నారు. అయితే సామాజిక న్యాయం రీతిన మనము
వీళ్ళందరినీ అకామిడేట్ చేసే పరిస్థితి ఉండదు అని చెప్పి కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సుదర్శన్ రెడ్డికి ఇచ్చినా, వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన మదన్ మోహన్ రావుకి ఇచ్చినా, లేకపోతే ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమ్ సాగర్ రావుకి ఇచ్చినా కూడా కేవలం అగ్రవర్ణాలకే పెద్దపీట వేసింది కాంగ్రెస్ అన్న ఒక అపవాదును మోయాల్సి ఉంటుంది. అదే సమయంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సైతం కేబినెట్ లో బెత్తును ఆశిస్తున్నారు. కానీ ఆయన మాల సామాజిక వర్గానికి చెందినవారు. మాల సామాజిక వర్గానికి చెందిన మల్లుబట్టి విక్రమార్క ఇప్పటికీ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ స్పీకర్ గా కొనసాగుతున్నారు. అదే మాదిగ సామాజిక వర్గానికి కేవలం ఒకే ఒక మంత్రి పదవిని ఇచ్చారు. మరొక మంత్రి పదవిని మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మాదిగ సామాజిక వర్గానికి కాకుండా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కో, లేకపోతే బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కో మంత్రివర్గంలో చోటు కల్పిస్తే మాదిగ సామాజిక వర్గం అట్టయ్యే అవకాశాలు ఉంటాయి. తెలంగాణలో మాదిగ సామాజిక వర్గం ప్రజానికం ఎక్కువ సంఖ్యలో ఉంటుంది. సో ఈ సామాజిక సమీకరణాలు, సీనియారిటీ, దాంతో పాటు అనుభవము, వీటన్నిటిని జిల్లాల ప్రాతినిధ్యము, వీటన్నిటిని బేరీజు వేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఈ తక్కువ సమయం ఉంది. అనవసరంగా లోక్సభ ఎన్నికల్లో క్యాబినెట్ విస్తరణ జరిపితే అది తేనె తిట్టెను కదిపినట్టే అవుతుంది, అంతిమంగా పార్టీకి నష్టం చేస్తుంది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరి ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ రాష్ట్రానికి సంబంధించిన రేవంత్ సీఎం గానీ, డిప్యూటీ సీఎం గానీ, పార్టీ సీనియర్ గానీ ఎవరు కేబినెట్ విస్తరణకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోలేదు. అధిష్టాన పెద్దలతో చర్చించిన తర్వాత లాభ నష్టాలను బేరీజు వేసుకుని అంతిమంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీది గాలివాటం గెలుపని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారని చెప్పారు. మోసపూరిత హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో గెలుపు బీజేపీదే అని లక్ష్మణ్ అన్నారు. 17 సీట్లలోనూ గట్టి పోటీ ఇస్తామని, 10కి తక్కువ కాకుండా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రహస్య ఒప్పందం మేరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ సహకరించుకుంటున్నాయని తెలిపారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో విసిగిపోయి తమకు భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతోనే కూటమి పార్టీలు, నేతలు బయటకొస్తున్నారన్నారు. కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రాబోతోందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఎక్కువ సీట్లు గెలిచే లక్ష్యంతోనే విజయ సంకల్ప యాత్రలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రజలను కలుస్తూ యాత్రలు నిర్వహిస్తామన్నారు. మార్చి 2న బహిరంగ సభ ఉంటుందని, మోదీ మళ్లీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విజయ సంకల్ప యాత్ర పేరుతో రేపటి నుంచి తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించే విధంగా యాత్ర ప్రారంభిస్తా ఉన్నాం. యాత్రలు రేపు ప్రారంభమైన తర్వాత 2వ తేదీ వరకు కొనసాగుతుంది. మనకందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈరోజు 3వసారి
కేంద్రంలో అధికారంలో రాబోతా ఉంది. రాబోయే కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల భాగస్వామ్యం కూడా పెద్ద ఎత్తున ఉండాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా 17 సీట్లలో 4 సీట్లు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల ఆశీస్సులతో విజయం సాధించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా మాచర్ల మండలం అచ్చమ్మకుంట తండాకు చెందిన 30 సుగాలి కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. రాష్ట్ర టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు దారు నాయక్ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో వైసీపీ పరిపాలనతో విసుగు చెంది ప్రజలు టీడీపీలోకి స్వచ్ఛందంగా చేరుతున్నారని దారు నాయక్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బ్రహ్మారెడ్డి గారి నాయకత్వం, బ్రహ్మారెడ్డి గారి నాయకత్వం, దారు నాయక్ గారి నాయకత్వం, దారు నాయక్ గారి నాయకత్వం, దారు నాయక్ గారి నాయకత్వం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం అచ్చమ్మకుంట తండ ఈ గిరిజన గ్రామాల్లో ఇవాళ చాలా కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరికలు జరిగినాయి. అయితే ఈ నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్నటువంటి మారుమూరు గిరిజన తండాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో చేరటం శుభ పరిణామం. జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాలతో 10 నెలల పాలనలో ప్రజలు విసిగిపోయి అభివృద్ధిని దూరం ఉంచుకొని అదేవిధంగా అభివృద్ధి చేయటం చేతగాక కల్లిబుల్లి మాటల్లో చెప్పి పాదయాత్ర చెప్పి అధికారంలో వచ్చి ఇవాళ గిరిజన గ్రామాలైతేనేది అన్ని ఏ గ్రామాలు చూసినా అభివృద్ధి అనేది లేదు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం అచ్చమ్మకుంట. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 6వసారి సమన్లు జారీ చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరు కాలేదు. ఢిల్లీ ఎక్సైజ్ విధానం కేసులో విచారించేందుకు ఈడీ ఎదుట హాజరు కావాలని తాజా సమన్లలో పేర్కొన్నారు. ఆ విషయం ప్రస్తుతం కోర్టులో ఉందన్న సాకుతో ఈసారి హాజరు కాలేదు. పదే సమన్లు జారీ చేసే బదులు కోర్టు తీర్పు వచ్చే వరకు ఈడీ కాస్త ఓపిక పడితే బాగుంటుందని ఆమ్ ఆద్మీ పార్టీ సూచించింది. ఈడీ సమన్లు జారీ చేయడం అక్రమమని ఆప్ పేర్కొంది. ఈసారి ఈడీ ఎదుట హాజరు కావాలని తాను భావించానని, బడ్జెట్ సమావేశాలు సభలో విశ్వాస తీర్మానం కారణంగా బిజీగా ఉండడంతో హాజరు కాలేకపోయానని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దివ్యా మల్హోత్రాకు వీడియో కాన్ఫరెన్స్లో కేజ్రీవాల్ తెలిపారు. కేజ్రీవాల్ విజ్ఞప్తిని ఆమోదించిన కోర్టు మార్చి 16కు కేసు వాయిదా వేసింది. ఇప్పటివరకు 5 సార్లు ఈడీ సమన్లు జారీ చేసిన కేజ్రీవాల్ హాజరు కాకపోవడంతో ఫిబ్రవరి 14న తాజాగా 6వసారి ఈడీ సమన్లు పంపింది. ఢిల్లీ ఎక్సైజ్ విధానం స్కామ్లో విచారణకు ఫిబ్రవరి 19న హాజరు కావాలని ఈడీ ఢిల్లీ సీఎంను కోరింది. అక్టోబర్ 30న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు తొలిసారి సమన్లు జారీ చేసింది. రద్దు చేసిన ఢిల్లీ లిక్కర్ విధానంలో అక్రమాలపై ప్రశ్నించేందుకు పిలుపునిస్తున్నట్లు తెలిపింది. రాజకీయ దురుద్దేశ్యంతో ఈ సమన్లు జారీ చేశారని ఆరోపిస్తూ కేజ్రీవాల్ అప్పుడు హాజరు కాలేదు. రెండోసారి కూడా అదే సాకుతో హాజరు కాలేదు. జనవరి 3న ఈడీ ఎదుట హాజరు కావాలని కోరుతూ డిసెంబర్ 22న 3వసారి ఈడీ సమన్లు జారీ చేసింది. అప్పుడు రాజ్యసభ ఎన్నికలు, రిపబ్లిక్ డే ఉత్సవాల సాకుతో హాజరు కాలేదు. జనవరి 18న హాజరు కావాలని, జనవరి 13న 4వసారి ఈడీ సమన్లు జారీ చేస్తే తాను ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం గోవాలో 3 రోజుల పర్యటనకు వెళ్తున్నానని సాకు చెప్పారు అరవింద్ కేజ్రీవాల్. ఫిబ్రవరి 2న హాజరు కావాలని, జనవరి 31న 5వసారి కేజ్రీవాల్కు ఈడీ సమన్లు జారీ చేసింది. అప్పుడు హాజరు కాకపోవడంతో తమ సమన్లు పట్టించుకోవడం లేదని ఈడీ కోర్టులో ఫిర్యాదు చేసింది. పదే సమన్లను బేఖాతరు చేయడం ద్వారా చట్టం ఉల్లంఘించడానికే తప్పుడు సాకులు చెబుతున్నారని ఈడీ కోర్టుకు వివరించింది.
చండీగఢ్లో రైతు సంఘాలతో కేంద్ర మంత్రుల చర్చలు ముగిశాయి. సానుకూల చర్చలు జరిగాయని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కేంద్రం ప్రతిపాదనలపై సమయం కావాలని రైతు సంఘాలు కోరాయి. రేపట్లోగా నిర్ణయం ప్రకటిస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి. అప్పటి వరకు ఢిల్లీ చలో కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపాయి. డిమాండ్ల సాధనకై ఢిల్లీ చలో పేరిట ఆందోళన చేపట్టిన రైతులతో కేంద్రం జరిపిన 4వ విడత చర్చలు జరిపింది. నిన్న సాయంత్రం 8:15 ప్రారంభమైన ఈ భేటీ తెల్లవారుజామున 1 గంట వరకు కొనసాగింది. ప్రభుత్వం తరఫున వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రైతు నేతలతో చర్చలు జరిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత 5 ఏళ్ల పాటు పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటను ప్రభుత్వ ఏజెన్సీలు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తాయని తమ బృందం ప్రతిపాదించినట్లు పీయూష్ గోయల్ చెప్పారు. కందులు, మినుములు, మైసూరు పప్పు, మొక్కజొన్న పండించే సాగుదారులతో ఎన్సీసీఎఫ్, ఎన్ఏఎఫ్ఈడి వంటి సహకార సంఘాలు ఒప్పందం కుదుర్చుకుంటాయని తెలిపారు. కొనుగోలు చేసే ప్రమాణంపై ఎటువంటి పరిమితి ఉండదని అన్నారు. దీనికోసం ఒక పోర్టల్ కూడా అభివృద్ధి చేస్తామన్నారు. తమ ప్రతిపాదనల వల్ల పంజాబ్లో వ్యవసాయానికి రక్షణ లభిస్తుందని తెలిపారు. భూగర్భ జలమట్టాలు మెరుగవుతాయన్నారు. సాగు భూములు నిస్సారంగా మారకుండా ఉంటాయని చెప్పారు. ప్రభుత్వ ప్రతిపాదనలపై రైతు నేత సర్వాన్ సింగ్ పంథేర్ స్పందించారు. దీనిపై ఇవాళ రేపు తమ సంఘాలతో చర్చిస్తామన్నారు. నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకుని ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు. రుణమాఫీ వంటి డిమాండ్లు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. దీనిపై 2 రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు. ప్రస్తుతానికి ఢిల్లీ చలో కార్యక్రమాన్ని నిలిపివేశామని, ఒకవేళ తమ డిమాండ్లన్నింటికీ పరిష్కారం లభించకపోతే ఫిబ్రవరి 21న తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. किसान मजदूर यूनियन और अन्य कुछ किसान संगठनों के प्रतिनिधियों के साथ बहुत ही अच्छे वातावरण में एक सकारात्मक चर्चा, नए विचारों के साथ, नई सोच के साथ कैसे भारत के किसानों के हित में जो माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने 10 वर्ष में अलग अलग काम किए उसको और आगे बढ़ाने के हिसाब से लंबी चर्चा हुई है। डलेवाल साहब ने बताया कि अभी कर्ज मुक्ति के ऊपर और C2+ 50% जो डॉक्टर स्वामीनाथन जी का फार्मूला उनके ऊपर, और जो हमने लिखा था गन्ना C2+ 100% उनके ऊपर, और बहुत सारी अन्य मांगों के ऊपर अभी वार्ता करके निष्कर्ष निकालना बाकी है। और जो MSP के ऊपर जो मंत्री महोदय ने आपको बोल के भी प्रस्ताव दिया है, तो ये प्रस्ताव ला रहे हैं। ये एक बात ये आई है, तो उसके ऊपर हम लोग अपने फॉर्मों में विचार विमर्श करेंगे और जो माहिर हैं उससे भी राय लेंगे। ఇది బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.